అమ్మా సీత. అమ్మా నేనే మేడం గారు వచ్చిన తర్వాత 1 గంట పర్మిషన్ అడిగి నీ దగ్గరికి వద్దామనుకున్నానమ్మా. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఇటొచ్చావు? ఏంటోనే, రాత్రంతా నిద్ర పట్టనే లేదు. అమ్మా అమ్మా అంటూ నువ్వు పిలుస్తున్నట్టుగానే ఉంది. పొద్దున్నుంచి నీ మీదే మనసు లాగుతూ ఉంది. బొబ్బిల్లో కళ్యాణం చేయిస్తున్నా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఓసారి నిన్ను చూసెళ్దామని వచ్చాను. అవును, గంట పర్మిషన్ తీసుకుని వద్దామనుకున్నానన్నావు, దేనికమ్మా? దేనికేంటమ్మా, నిన్ను చూడ్డానికే. నీకులాగానే నాకు కూడా నిన్ను చూడాలనిపించింది. పైగా ఈరోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు ఈ డేలు అవి ఏం తెలియవులేవే. నిన్ను చూడాలని మాత్రం ప్రాణం లాగిందనుకో. చాలా బాగుంది నీ ఆఫీసు. అయ్యో, దీన్ని ఆఫీస్ అనరమ్మా. సరేలే, ముందు నువ్వు కుర్చీలో కూర్చో. కుర్చీలోనా? దేనికి? అమ్మా మదర్స్ డే కదా, మా అమ్మకి ఫేషియల్ చేద్దామని. సరిపోయిందిలే. ఇప్పుడు నాకు ఫేషియల్స్, పోనీటైల్స్, చుడీదార్లు వేసి పంపిస్తే మీ నాన్నగారు దడుచుకుంటారే. అంటే నాన్న దడుచుకుంటారనే గాని నీకిష్టమే అన్నమాట. సర్లే, నాకే ఇష్టం లేదు. ఇలా వేషాలు వేసుకుని వెళ్తే వాడకట్టోళ్ళంతా జూలో జంతువులు చూసినట్టు చూసెళ్తారే. ఈ వికారపు వేషాలు ఏం వేయిద్దామా నాకు? సరే పోనీ పెడిక్యూర్ అయినా చేస్తాను, కూర్చో. నాకెందుకే? కూర్చోమ్మా. కన్న తల్లి పాదాలు కడిగే అవకాశం ఈ కూతురికివ్వు. మా కోసం నువ్వు పడ్డ శ్రమకి కాళ్ళు కడిగి కృతజ్ఞతలు చెప్పుకోనివ్వు. చేళ్ల తరబడి నువ్వు నిలబడి వంట చేసి మా కడుపు నింపావు. కనీసం ఇప్పుడైనా నీ పాదాలకి సేవ చేసుకునివ్వమ్మా. పద, రా రామ్మా, పద 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 పదమ్మా, పద. పద కూర్చోమ్మా. ఇందులోనా? పద కూర్చో. కూర్చో. కాళ్ళు దీనిలో పెట్టు. అయ్యో, ఇందులో. దీని మీద సపోర్ట్ పెట్టుకో. కష్టం చూసి ఎన్నోసార్లు గుండెలకి హత్తుకొని నా బాధని నీ కన్నీటితో తుడిచేశావు. పిఠాపురం మంగమ్మ పరువు పోలీస్ స్టేషన్ దాకా ఈడుస్తుందా? పిఠాపురం మంగమ్మ గారా? నమస్కారం అమ్మా. అవును, తనే మా గ్రాని. మీ పేరు విన్నానండి. ఆన్సర్ చేయండి ఎస్ఐ గారు. ఏసీపీ గారు అయి ఉంటారు. సార్ సారీ సార్. ఇప్పుడే తెలిసింది సార్. సారీ సార్. సార్ ప్లీజ్ మీరు కూర్చోండి సార్. నేను ఈ సిటీకి కొత్తగా వచ్చానండి. మీ గురించి విన్నాను కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. సారీ అండి. అయినా ఇలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనండి. మా డ్యూటీ మేము చేసాం. అది కావాలని చేస్తే వీళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారండి?
సావిత్రి, ఎవ్వరూ ఇక్కడ ఏమీ మాట్లాడద్దు. అది వాస్తవాలు దాచి అవాస్తవంగా మా పరువు బజార్కి ఇచ్చింది. ఎస్ఐ గారు, మీ డ్యూటీ ప్రకారం మీరు చేయొచ్చు, కానీ తప్పుడు కంప్లైంట్కి రియాక్ట్ అయితే మీకే చెడ్డ పేరు వస్తుంది. నేనేం తప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. వీడియో చూసి కూడా అంతా అలా మాట్లాడతారే? అసలు వీడియో మేము చూశాక అది ఎక్కడ చూపించాలో అక్కడ, అవసరమైనప్పుడు మేం చూపిస్తామే. ఎస్ఐ గారు, మేము వీళ్ళని తీసుకెళ్ళచ్చా? అలాగేనండి. చూడండి, బిహేవ్ లైక్ ఏ జెంటిల్మెన్, లేకపోతే ఇలాంటి ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. షీ బిహేవ్డ్ లైక్ ఏ డెవిల్. పర్యవసానం త్వరలోనే అర్థమయ్యేలా చేస్తాం. సాకేత్, వద్దురా, నువ్విప్పుడేం మాట్లాడొద్దు. నీకు దండం పెడతాను. సాకేత్, అది భయపడినట్టుందిరా. ఎప్పుడు గుమ్మం దాటి ఎరిగిన మనిషి కదా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ గుమ్మంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించండి పిన్ని గారు, వదిన గారు, నన్ను క్షమించండి. నువ్వేం చేస్తావు సావిత్రి? బిడ్డల్ని కంటాం గాని వాళ్ళ బుద్ధుల్ని రాతల్ని కనలేంగా. ఇంకా ఇక్కడెందుకు, పదండి. అమ్మా స్వర్ణ, బంగారు తల్లి, పద. చూడండి ఎస్ఐ గారు ఎలా మాట్లాడుతుందో. వారేం తప్పనలేదే. అది దాని వరుస. మతి స్థిరంగా స్థిమితంగా పనిచేయడం లేదండి దానికి. మీరు అనవసరంగా శ్రమ తీసుకోకండి. ఇంకెప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకుంటాంలేండి. పదండి. చాలా తప్పు చేసావు స్వర్ణ. అంతా తమరిదయే. నీ మూలానే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన భరిస్తున్న దాన్ని నేను. నీకేం తెలుసు తప్పు ఒప్పు అని చెప్తున్నావు? అది అర్థం చేసుకునే స్థితిలో లేదు. దాని రోగానికి మందేమిటో నాకు బాగా తెలుసు. అది వద్దనుకుంటుంది. కానివ్వు, దాని కోరిక ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. పిన్ని గారు, సావిత్రి, లే. ఏమిటి పిచ్చి పని? పిచ్చి పని కాదు పిన్ని గారు, దాని కాపురం. సావిత్రి, అది పిచ్చితనంగా ప్రవర్తించిందని మేము పిచ్చితనంగా ప్రవర్తిస్తామా? లే లే లే. నాడిని పట్టి రోగం, రోగాన్ని పట్టి వైద్యం. అది కూడా దాని రోగాన్ని కుదుటపరచడానికి. రామచంద్రయ్య సావిత్రి బిడ్డలని నా మనవరాళ్ళుగా తెచ్చుకున్నాను. నువ్వు ఆ విషయంలో భయపడాల్సిన పనే లేదు సావిత్రి. ఎవరి వాళ్ళ మన పరువుని బజారుకి లాగారో వాళ్ళ వల్లే తిరిగి ఆ నష్టం పూడ్చేలా చేస్తాను.